గోమాత గొప్పతనం గోవుతో వైద్యం. ఆవు పాలు ఇవి మధురంగా సమశీతోష్ణంగా ఉంటాయి. తాగితే మంచి వీర్యపుష్టి దేహపుష్టి కలిగిస్తాయి. వీటిలో ఏబిసిడి విటమిన్లు ఉన్నాయి. పగలంతా మనం చేసే శ్రమ హరించిపోయి మరుసటి రోజుకి శక్తి రావాలంటే రోజు రాత్రిపూట తప్పనిసరిగా ఒక గ్లాసు ఆవు పాలు తాగాలి. శరీరంలోని క్షీణించిపోయిన ధాతువులని మళ్లీ జీవింపచేసే దీర్ఘ ఆయుష్ని అందించడంలో ఆవు పాలదే అగ్రస్థానం. వీటిని చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయడం చాలా మంచిది. వేడితత్వం గలవారు తక్కువగా, శీతలతత్వం వారు ఎక్కువగా వాడవచ్చు. ఆవు పెరుగు గర్భిణీ స్త్రీకి వరం. వెండి పాత్రలో తోడుబెట్టిన పెరుగు గర్భిణీ స్త్రీకి వరప్రసాదం లాంటిది. ఆవు పెరుగు వాడటం వలన గర్భస్రావాలు అరికట్టబడతాయి. నెలలు నిండకుండా జరిగే ప్రసవాలను నిరోధించవచ్చు. పుట్టే పిల్లలు ఎటువంటి అవలక్షణాలు లేకుండా ఆరోగ్యంగా పుడతారు. ఇంకా తల్లికి చనుబాలు పెంచడంలో కూడా ఆవు పెరుగు శ్రేష్టమైనది. ఆవు వెన్న ఇది చలువ చేస్తుంది. శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలను మూడింటిని నిర్మూలిస్తుంది. మేహ రోగాలు, నేత్రవ్యాధులు పోగొడుతుంది. ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు ఆవు వెన్న చాలా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి ఇది శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తుంది. జీవకణాలను పోషిస్తూ దీర్ఘాయుష్ని ఇస్తుంది. ఎంత భయంకరమైన పైత్యాన్ని అయినా హరించి వేస్తుంది. సుఖ విరేచనం చేస్తుంది. ఉన్మాదం, పాండురోగం, విషప్రయోగం, ఉదర సులలు అనగా కడుపు నొప్పి మొదలైన వ్యాధులతో బాధపడే వారికి, మంటల్లో కాలిన వారికి, గాయాలు అయిన వారికి మంచి పద్యమైన ఆహారంగా ఆవు నెయ్యి ఉపకరిస్తుంది. ఆవు నెయ్యితో తలంటూ కొన్ని స్నానం చేస్తే తలకు కళ్ళకు అమితమైన చలువ చేస్తుంది. ఆవు పేడ ఆవు పేడ రసం 70 గ్రాముల్లో 35 గ్రాములు ఆవు పాలు కలిపి తాగిస్తూ ఉంటే కడుపులోని మృతపిండం బయటపడుతుంది. వంటి దురదలకు అప్పుడే వేసిన ఆవు పేడతో వంటికి మర్దనా చేసుకుంటూ ఉంటే 1 గంట తర్వాత వేడి నీళ్లతో స్నానం చేస్తూ ఉంటే దురదలు తగ్గిపోతాయి. కడుపులోని క్రిములకు 20 గ్రాముల ఆవు పేడ పిడకల చూర్ణం 100 గ్రాముల మంచినీళ్ళల్లో కలిపి వడపోసి ప్రతి ఉదయం తాగుతూ ఉంటే కడుపులోని పేగుల్లో ఉండే క్రిములు 5-6 రోజుల్లో పడిపోతాయి. ఆవు పేడలో క్షయవ్యాధి క్రిములను చంపే శక్తి ఉందని, అందువల్ల కొంచెం ఆవు పేడని మంచినీళ్లతో కలిపి వడపోసి తాగిస్తూ ఉంటే క్షయ, మలేరియా, కలరా వ్యాధులు హరించిపోతాయి. ఇదే విషయాన్ని ఇటలీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. ఆవు మూత్రం 1. ప్రతిరోజు వడకట్టిన గోమూత్రాన్ని 25 గ్రాములు మోతాదుగా తాగుతూ ఉంటే శ్లేష్మం వల్ల వచ్చిన వ్యాధులు హరించిపోతాయి. 2. గోమూత్రంలో కొంచెం కలకండ పొడి కలిపి కొంచెం ఉప్పు కలిపి తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఉదరానికి చెందిన కడుపుబ్బరం, కడుపు నొప్పులు మొదలైన వ్యాధులు అన్నీ హరించిపోతాయి. 3. వడకట్టిన గోమూత్రాన్ని 35 గ్రాములు మోతాదుగా ప్రతిరోజు ఉదయమే తాగుతూ ఉంటే 20 నుంచి 40 రోజుల్లో పాండువ్యాధి హరించిపోతుంది. 4. గోమూత్రాన్ని గోరువెచ్చగా వేడి చేసి చెవిని కడుగుతూ ఉంటే చెవిలో చీము కారడం తగ్గిపోతుంది. 5. 20 గ్రాముల గోమూత్రంలో 10 గ్రాముల మంచినీళ్లు కలిపి తాగుతూ ఉంటే మూత్రం సాఫీగా బయటికి వెళ్ళిపోతుంది. 6. ప్రతిరోజు ఉదయమే గోమూత్రాన్ని 30 గ్రాముల మోతాదులో 20 గ్రాముల పటిక బెల్లంలో కలుపుకొని తాగుతూ ఉంటే మలబద్ధకం హరించిపోతుంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.